దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తిరుపతి జూ పార్క్ ను అసెంబ్లీ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ సందర్శించింది. జంతు ప్రదర్శనశాలకు అదనంగా 8 కోట్ల రూపాయల అవసరం ఉందని, టీటీడీ 3 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పాడు. మరో 3 కోట్లు CSRN ఫండ్ నుంచి సమకూరుస్తామని, అలాగే మరో 2 కోట్లు ఎంపీ నిధుల ద్వారా భర్తీ చేయాలని కోరుతామని చెప్పారు. అయితే తిరుపతి జూని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని, తిరుమల దర్శనం కోసం ప్రతిరోజు 90,000 మంది వస్తుంటే తిరుపతి జూని 3,000 మంది సందర్శిస్తున్నారని వివరించారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి తిరుపతి జూకి కొత్త జంతువులను జూకి తీసుకొస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించేలా ప్రతిపాదన చేస్తామని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో జూ డెవలప్మెంట్ కమిటీ అనే కమిటీ చంద్రబాబు నాయుడు వేయడం జరిగింది. దానికి కొంతమంది శాసనసభ్యులు నన్ను స్పీకర్గా నన్ను చైర్మన్గా పెట్టారు. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో స్పీకర్ ఎవరు చైర్మన్గా ఉండరు, కానీ రాష్ట్రంలో మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనకు అదృష్టం కొలిది విశాఖపట్నంలో ఒకటి, తిరుపతిలో ఒకటి ఉంది. విశాఖపట్నం 2 days బ్యాక్ వెళ్ళాం, కమిటీ అంతా వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఇంకా గ్యాప్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము పరిశీలించి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని బడ్జెట్ ఫిల్అప్ చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడు అలాగే ఇవాళ తిరుపతి వచ్చాం. ఇప్పుడు అగ్ని ఆఫీస్తో మాట్లాడి పరిశీలిస్తే చాలా బ్రహ్మాండంగా మంచి విస్తీర్ణం ఉన్న జూ ఏదంటే తిరుపతి జూ. 3,100 ఎకరా ముందుగా ఆ రోజుల్లో ఇచ్చారు. ఏషియాలోనే పెద్ద జూ ఇది. చాలా స్కోప్ ఉంది ఇక్కడ. అంటే మాట్లాడిన తర్వాత నైట్ సఫారీ అవకాశం ఉంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.